రైట్, మనతో పాటు డిస్కషన్లో పాల్గొనడానికి బీఆర్ఎస్ నాయకులు శ్రీశైల్ రెడ్డి గారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే ప్రేక్షకులకి. సార్, ప్రధానంగా రైతుల పరిస్థితి అగమ్య గోచరం. ఇటు నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి, ఇక గురుకులాల విషయానికి వస్తే ఇంకా చాలా చాలా అంటే దారుణమైనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ కాంగ్రెస్ పాలన మొత్తానికి పడకేసింది అనుకోవాలా, లేకుంటే ఇలాంటి నీచమైన పాలన అనుకోవాలా? సురేష్ గారు, ముందుగా మీకు నమస్తే, ప్రేక్షకులందరూ కూడా నమస్తే. తెలంగాణ సమాజము చాలా జాగ్రత్తగా ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న సురేష్ గారు. మరొకసారి నేను ఈ మాధ్యమం ద్వారా అప్పీల్ కూడా చేస్తున్నా, ఈ టీవీలు చూసే వాళ్ళకు, తర్వాత దీన్ని యూట్యూబ్లో చూసే వాళ్ళకు కూడా అప్పీల్ చేస్తున్నా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తిగా ఫెయిల్ అయింది అనడానికి మీరో నేనో మాట్లాడడం కాదు, మీనాక్షి నటరాజన్ పాదయాత్ర దానికి కారణం. ఆమె ఈ 31 నుంచి ఆగస్టు 4 వరకు తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నది. మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో, కాంగ్రెస్ ప్రభుత్వాల చరిత్రలో ఒక ఢిల్లీ దూత పాదయాత్ర చేయడం అనేది మొదటిసారి. ఇప్పుడు ముఖ్యమంత్రో లేకపోతే పిసిసి అధ్యక్షులో ఎన్నికలకు ముందో, ఈవెన్ ఎన్నికల తర్వాత ఏదో కార్యక్రమాలు పెట్టుకుని పోతారు ప్రజల దగ్గరికి. కానీ పూర్తిగా ఈ 20 నెలలో సర్వభ్రష్టతకు గురైంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలు విపరీతంగా తిరగబడుతూ ఉన్నారు అనే రిపోర్టు ఏమండి, ఫోన్లుండి వాట్సాప్లు ఉండే ఊళ్ళల్లోనే అందరికి తెలుస్తాయి. మీనాక్షి నటరాజన్కి, రాహుల్ గాంధీకి తెలియదు ఆ పరిస్థితి ఏందో. సో కాబట్టే ఈరోజు పాదయాత్ర ద్వారా ప్రజలు ఏమనుకుంటున్నారో డైరెక్ట్గా తెలుసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం అనుకుంటున్నది. రేవంత్ రెడ్డి చెప్పే మాటలు ఎవరు నమ్మడం లేదు. ఢిల్లీలో ఇక్కడ నమ్మడం లేదు, ఎవరు నమ్మడం లేదు. ఆయనే చెప్పిండు కదా, మనం ఎడికైనా పోతే చెప్పులు ఎత్తుకపోయే దొంగలని అనుకుంటున్నారు, మనకు అప్పు పుడతలేదని సీఎం స్వయంగా చెప్పిండు కదా. అంటే ఆయన పతారా, తెలంగాణ పతారా అంతగా నాశనం అయిపోయింది. సో కాబట్టి ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ పాదయాత్ర అనేది ఇట్స్ అన్ ఇండికేషన్ దట్ కాంగ్రెస్ గవర్నమెంట్ హ్యాస్ మిజరబుల్లీ ఫెయిల్డ్. సురేష్ గారు, నేను ఏమంటానంటే, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సకల జనుల సమ్మె జరిగింది. అవును, సకల జనులు రోడ్ల మీదకి వచ్చారు. కేసీఆర్ గారి రాజకీయ నేతృత్వంలో అన్ని వర్గాల ప్రజలు, చదువుకున్న వాళ్ళు, కార్మికులు, కర్షకులు, కూలీలు అందరూ రోడ్ల మీదకి వచ్చారు. వంటవార్పు, బతుకమ్మలు, రకరకాల రూపంలో సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ వచ్చింది. రేవంత్ రెడ్డి తన మాటల్లోనే సమైక్య పాలనే బాగుంది అన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సమైక్య పాలన తీసుకొచ్చిండు. ఇప్పుడు సకల జనుల నిరసన జరుగుతున్న తెలంగాణలో. ఇది చాలా కీ పాయింట్ సురేష్ గారు. సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ సాధించుకున్నాం. సకల జనుల నిరసన ద్వారా మళ్ళా తెలంగాణ ఏదైతే 20 నెలల్లో 100 ఏళ్ళు వెనక్కి పోయిన తెలంగాణని పునర్నిర్మాణం కోసం ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, ఇందాక మీరు చెప్పినట్టుగా ఆ రైతులు, నిరుద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు ఒక్కరని కాదు, అందరూ కూడా రోడ్లు ఎక్కుతున్న వాళ్ళు, కష్టాలు పడుతున్న వాళ్ళు, ఈ పోలీసుల ద్వారా ప్రభుత్వం జులుము చేస్తున్నది, ప్రభుత్వ దాష్టీకానికి ప్రతి ఒక్కరు. ఆర్టీసీ కార్మికులు అయితే పిట్టల్లా రాలిపోయినరు. రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు 50 సార్లు ఢిల్లీకి పోయిండో, ఇప్పటికీ 548 మందితో రైతులు రాలిపోయినారు. ఇక్కడ ఇవి సిగాచి, మొన్న చూసినాం సిగాచి, హరీష్ రావు గారు పోయి వాళ్ళ పక్షాన నిలబడ్డారు. వాళ్ళ ₹1 ఇస్తానన్న అతిగతి లేదు. అంటే ఏది మీరు చూడండి, సిగాచి అనేది అది ఒక వైపరీత్యం. దానికి సంబంధించిన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం అనాదిగా అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. అదొకటైతే ప్రభుత్వ వైపరీత్యం, ప్రకృతి వైపరీత్యాలు కొన్ని ఉంటాయి, అది కొన్నిసార్లు ఏం చేయలేం. జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నా కొన్ని జరుగుతుంటాయి ఘటనలు. కానీ ఇది ప్రభుత్వ వైపరీత్యం. కాంగ్రెస్ పార్టీ ఏరికోరి ప్రజల కంచంలో పెడుతున్న విషపు లాంటి పాలన ఇది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అన్ని వర్గాల ప్రజలు రోడ్లు ఎక్కుతా ఉన్నారు సురేష్ గారు. ఇది ఇంకా ఆగదు, ఇంకా రాను ఉధృతమవుతుంది తప్ప ఇదేం ఆగేది కదా. చిన్న పిల్లలని మంచి ఫుడ్ పెట్టండి బాబు అంటే చిన్నపిల్లలు అస్వస్థలు అయితే చిన్నపిల్లలను కూడా పోలీసులు బండ్లు ఎక్కిస్తారా సురేష్ గారు? ఎప్పుడైనా చూసినా? పాదయాత్రగా రావడం అనేది చాలా చాలా అంటే వాళ్ళని గర్వించదగ్గ విషయం. ఎందుకంటే వాళ్ళ సమస్యలను నేరుగా కలెక్టర్ చెప్తామని వస్తే పోలీసులు అడ్డుకొని వాళ్ళు తీసుకుపోవడం ఏంటి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మామూలుగా ఎవరైనా ప్రజలు పాలకులని ఇంత మనకు పట్టెడు అన్నం పెట్టండి అంటారు. ఇదే ఇందిరాగాంధీ, ఇదే కాంగ్రెస్ పార్టీ 1969లో గరీబీ హటావో పెట్టింది ఆమె నినాదం. ఆమెనే కూడు గూడు గుడ్డ అని పెట్టింది. ఈరోజు ఎట్లుందంటే దరిద్రం ఏంటంటే, రేవంత్ రెడ్డిని అన్నం పెట్టమని ఎవరు అడుగుతలేరు. ఆయన అన్నం పెడితే చచ్చిపోతున్నారు తిని. ఆ పరిస్థితి ఉంది ఈరోజు తెలంగాణలో. ఇంకేం అడుగుతాం ఈ పాలకుని? సో కాబట్టి మొత్తము పుట్టి మునిగిపోతా ఉన్నది, సాప కిందికి నీళ్ళు వచ్చినాయి అనేది అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీకి, అధిష్టానానికి అర్థమైంది.
కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎట్లయితే వీళ్ళు 42% రిజర్వేషన్ ఇవన్నీ డ్రామాలు తెరలేసినో స్థానిక సంస్థల ఎన్నికల కొంత ప్యాసిఫై చేద్దాము, ఎక్కడెక్కడ పొరపాటు తెలుసుకుని ఏమైనా కంట్రోల్ చేద్దాము అనే ఒక డ్యామేజ్ కంట్రోల్ ఏదో మొదలు పెట్టినట్టుగా ఉన్నారు మీనాక్షి పాదయాత్ర ద్వారా. పోయే పరిస్థితి ఉందా? నిన్న మొన్న చూసుకున్నట్లయితే ఏదైతే మన విద్యార్థుల దగ్గర కలవడానికి అద్దంకి దయాకర్ వెళ్ళాడు. అక్కడ సూటి ప్రశ్నిస్తారు, డైరెక్ట్ విద్యార్థులు అడుగుతున్నారు, ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఏదైతే ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళంతా అడుగుతున్నటువంటి పరిస్థితి, దానికి సమాధానం చెప్పలేక పరిస్థితి ఉంది. నిరుద్యోగ నోటిఫికేషన్ ఏది, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ ఏది, మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో గత ప్రభుత్వం నియామకాలు మీరు మీ ఖాతాలో వేసుకున్నారని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఎస్, ఇప్పుడు అద్దంకి దయాకర్ ఆయన ఆ నిరుద్యోగితో ఆయన వాగ్వాదంలో అద్దంకి దయాకర్ ఫ్రస్ట్రేషన్ గురయ్యి ఆయన తిట్టిండు. మీరు టీవీ డిబేట్లలో కూడా చూస్తున్నారు, రకరకాల టీవీ ఛానళ్లలో డిబేట్లలో కాంగ్రెస్ని తరపున వచ్చిన వాళ్ళు ఫ్రస్ట్రేషన్కు గురై లైవ్లో కొడతా ఉన్నారు అవతల పార్టీల వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఈరోజు అద్దంకి దయాకర్ కానీ బల్మూరి వెంకట్ యువజన నాయకుడిగా ఆ రోజు అన్నీ మాట్లాడిండు, గవర్నమెంట్ల మీద జాబ్ క్యాలెండర్ అన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి పక్కన ఉన్న కోదండరామ్ గారు ఆయన జాబ్ క్యాలెండర్ అంటూనే ఉంటాడు ఆయన. మరి ఈరోజు పక్కన ఉన్నాడు కదా, ఆకునూరు మురళి పక్కన ఉన్నాడు కదా, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే వీళ్ళ మాట రేవంత్ రెడ్డి వినడం లేదు, ఎవరి మాట వినడం లేదు. ఆయనకి ఎంతసేపు ఆయన చరిత్ర, ఆయన గత చరిత్ర ప్రకారం ఆయన ఈరోజు కూడా బిహేవ్ చేస్తున్నాడు. ఎట్లాగైనా సరే డబ్బులు రావాలి, ఆ డబ్బులు సంపాదించుకోవాలి, వచ్చిన పైసలు కొంత తన కుటుంబం, తన క్యాబినెట్, తనకు కంటిలో నలుసులా ఉన్న ఒకరిద్దరు మంత్రులు ఉంటారు కదా. ఈరోజు బీజేపీ రామచంద్రరావు కూడా చెప్పారు, ఖమ్మము నల్గొండ మంత్రులు పనిచేసుకొని ఇస్తలేరు సీఎంనని. నల్గొండ మంత్రుల వ్యవహారం చూసినాం కదా, హెలికాప్టర్ విషయం చూసినాం కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెలికాప్టర్ కోసం అలిగి వెళ్ళిపోయింది. ఈరోజు ఊళ్ళల్లో రచ్చకట్టల మీద మాట్లాడుకుంటున్నారు. ఇట్లాంటి బఫున్లు ఉన్నారు మినిస్టర్లని. ఇట్లాంటి సంఘటనలు గతంలో ఎప్పుడు చూడలే. నాట్ ఓన్లీ కేసీఆర్ గవర్నమెంట్, అంతకుముందు చంద్రబాబు గవర్నమెంట్ కానీ, కిరణ్ గవర్నమెంట్ కానీ, రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ కానీ ఎప్పుడు ఇట్లా లేవు. మంత్రులు హెలికాప్టర్ ఒకే హుజూర్ నగర్ ఓనికి 100 కిలోమీటర్లకి హెలికాప్టర్ వాడతాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ నీళ్ళు వదలడానికి హెలికాప్టర్, ప్రతిదానికి హెలికాప్టర్. దామోదర రాజనరసింహ కుండ బదులు కొట్టిండు, ఓన్లీ ఆ రెడ్ల కోసమే హెలికాప్టర్లా అని. అంటే ఇట్లా ఉందండి. ప్రజలు ఏమనుకుంటున్నారు సురేష్ గారు, ఇది పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. నాట్ ఓన్లీ ఫెయిల్యూర్, వీళ్ళు చాలా అదేదో మా నాటకాల్లో వీళ్ళు కేతిగాడు బంగారక్క టైప్లో హాస్యం పండించే వాళ్ళు ఉంటారు కదా. ఈరోజు మంత్రులు అట్లాంటి బఫునరీ చేస్తూ ఉన్నారు, అట్లా హాస్యం పండిస్తున్నారు, అపహాస్యం పాలవుతూ ఉన్నది గవర్నమెంట్ సురేష్ గారు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఎంత డ్యామేజ్ కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా అదేమీ అయ్యేటట్టుగా అయితే లేదు. పరిస్థితి చేతి దాటిపోయింది. సీరియస్గా ఈరోజు ఆ పార్టీని ఓవరాయిలింగ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి 20 నెలల పాలన, 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి రాకుండా ఉండే పరిస్థితులు అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి సురేష్ గారు. అది దాని నిర్ద్వంద్వం, అది నో డౌట్ అంటారు. అబ్సల్యూట్లీ. తర్వాత ఇంకొకటి సార్, ప్రామిస్లు చాలా ప్రామిస్లు చేశారు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలోకి. ఏదైతే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నట్టు పదే అలవి కాని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రామిస్లలో ఏ ఒక్క ప్రామిస్ అన్నా పర్ఫెక్ట్గా నెరవేర్చిందా? కాంగ్రెస్ పార్టీ ఒకటి, రేవంత్ రెడ్డి అయితే ఒకటి నెరవేర్చిండు. ఆయన సమైక్య రాష్ట్రంలో పాలన బాగుంది అన్నాడు. ఈరోజు సమైక్య పాలన తీసుకొచ్చిండు. మనం చూసినాం, బనకచెర్ల చూస్తున్నాం. ఈరోజు ఇంతకుముందు ఏదైతే సకల జనుల సమ్మె, సకల జనుల నిరసన అని చెప్పిన అట్లాంటిదే ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఉద్యమానికి నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్ లైన్. రేవంత్ రెడ్డి కూడా ట్యాగ్ లైన్ ఉన్నది, నీళ్లు, నిధులు ట్యాగ్ లైన్ ఉన్నది ఆయనకి. నీళ్లు చంద్రబాబుకు, నిధులు రాహుల్ గాంధీకి, అదే ఆయన ట్యాగ్ లైన్. దానికోసం ఆయన పనిచేస్తూ ఉన్నాడు, అది అచీవ్ కూడా చేస్తున్నాడు. ఈరోజు బనకచెర్ల ఎంత తొండి చేసిన వాళ్ళు మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ మొత్తుకుంటా ఉన్నది. అటు హరీష్ రావు గారు కావచ్చు, శ్రీధర్ దేశపాండే గారు కావచ్చు, విత్ స్టాటిస్టిక్స్ బనకచెర్ల ఎట్లా తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం అనేది ప్రూవ్ చేసిన తర్వాత కూడా వీళ్ళు బనకచెర్ల గురించి మేము మాట్లాడడం అని పోయి ఢిల్లీలో అజెండాలో ఫస్ట్ ఐటమ్గా దాన్ని పెట్టిండ్రు. ఈరోజు కేసీఆర్ గారు దానికోసం జంగ్ సైరన్ మొదలు పెడతాను. నేను కూడా వార్తల్లో చూసిన, ఇక బీఆర్ఎస్ పార్టీ రంగంలో దిగుతుంది అని. ఎందుకంటే ఈరోజు తెలంగాణ నీళ్ళని కాపాడాలి, తెలంగాణ వనరులను కాపాడాలి, కేసీఆర్ గారికి అత్యంత ప్రాణప్రదమైన తెలంగాణ రైతాంగాన్ని కాపాడాలంటే బీఆర్ఎస్ పార్టీ
దిగాల్సిందే. సో కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి కంప్లీట్గా బనకచర్ల విషయం కావచ్చు, రిసోర్సెస్ విషయం కావచ్చు, ఈరోజు రాష్ట్ర ఆదాయం 80% పడిపోయి ఆయనే చెప్పినట్టుగా 500 రూపాయలు మౌలిక వసతుల కల్పన కోసం పెట్టనీకే కూడా పైసలు లేవు. ఉద్యోగులారా మీరే వెళ్ళుకోండి. అది జెంటిల్మెన్ సినిమాలో అర్జున్ని ఒక నెల మంత్రి చేస్తారు కదా ముఖ్యమంత్రిని, అట్లా ఉద్యోగులు మీరే చేయండి, మీరే పాలించుకోండి అంటున్నాడు. కాడి కింద పడేసిండు, ఆయనకు అర్థమైపోయింది. మీరు ఒకటి చూడండి, ఇప్పుడు కొత్తగా మద్యం పాలసీ తేబోతున్నారు 3 సంవత్సరాలకు ఒకసారి, అండ్ డిపాజిట్ 3 లక్షలు పెంచుతున్నారు. అంటే ఏంది, 30,000 కోట్లు రాబట్టాలి అనేది ఒకటి. 2 చాలా కీలకమైన పాయింట్, గ్రామీణ మహిళలు గమనించాలి. ఇల్లు గుల్లయ్యే నిర్ణయం తీసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ప్రతి పల్లెటూరులో వైన్ షాప్ పెడతాడంట. ప్రతి పల్లెటూరులో, ఇప్పుడు మేజర్ పంచాయతీల్లో ఉన్నాయి, ప్రతి పల్లెటూరులో పెడతామనేది కొత్త పాలసీలో రాబోతున్నది. ఒకవైపు ప్రతి పల్లెటూరులో పెడతారు, డబ్బులు దండుకుంటారు. 2 ఇంకో నిర్ణయం కూడా చేస్తున్నారు వాళ్ళు, డే టైంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారంట. అంటే ఏంది, నువ్వు రోజంతా ఈవెన్ చిన్న పల్లెటూర్లలో 600-700 ఓటర్లు ఉన్న పల్లెటూరులో కూడా నువ్వు మద్యం షాప్ పెడతావు, వైన్ షాప్, వాళ్ళని తాగమంటావు, ఎక్సైజ్ అధికారులకు టార్గెట్ పెడతావు, వాళ్ళు అమ్మిస్తారు. కొన్నోన్ని మళ్ళీ నువ్వు డే టైంలో పట్టుకుని మళ్ళీ ఫైన్ వసూలు చేస్తావు. అంటే చూడండి, అన్ని రకాలుగా ప్రజల్ని పీల్చి పిప్పి చేయాలా? పోనీ చేసి వచ్చిన సంపద ఏమైనా మళ్ళీ అభివృద్ధికో సంక్షేమానికి వాడుతున్నారా? లేదు, కప్పాలు కట్టడానికి వాడుతున్నారు. సో కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఈరోజు రచ్చకట్లలో లేతే ఎయిర్ డ్రెస్సింగ్ షాపులలో మాట్లాడుకుంటున్నారు. సురేష్ గారు, ఇది చాలా 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 అన్యాయమైన ప్రభుత్వము. కేసీఆర్ గారు, ఒక ఆయన అన్నాడు ఈరోజు నాతో హెయిర్ కటింగ్ పోతే, పాపం 70 ఏళ్ల ముసలైన కేసీఆర్ యువకునిలాగా పనిచేసిండు, అందరికి కావాల్సినవన్నీ ఇచ్చిండు, మంచిగా అయింది. ఈరోజు మనం చేసిన పనికి మనకి శిక్ష అనుభవిస్తున్నాము అని అంటున్నారు వాళ్ళు. నేను ఇది సృష్టించి చెప్తున్నది కాదు, ఈరోజు నేను విన్న మాట చెప్తున్నాను. ఇది నేను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక వాయిస్ ఇవ్వడం కోసం రాలేదు, నేను జనాలు ఏమనుకుంటున్నారో చెప్తున్నాను. ఇది తెలంగాణకు నష్టం చాలా జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు చాలాసార్లు అన్నారు, అధికారం ఉంటుంది పోతుంది, ఇదేదో మా ముఖ్యమంత్రి చేయని ముఖ్యమంత్రి కాదు అది. ఎన్నోసార్లు ఆయన రాష్ట్రం తెచ్చిండు, రాష్ట్రాన్ని నిలిపిండు అగ్రగామిగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా ఫుల్ టర్మ్స్ పనిచేసిండు. అది కాదు, ఈరోజు తెలంగాణ నష్టపోతున్నది, తెలంగాణ నాకు బాధ అవుతున్నది, ఏడుపు వస్తున్నది అని ఆయన అంటున్నాడు. అది జనాలకి ఇప్పుడు అర్థమవుతుంది. ప్రధానంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీ అందరికి తెలిసిన ముచ్చటే. కాకపోతే వచ్చిన తర్వాత ఎవరు చెప్పారని చెప్పేసి రిటర్న్ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటుగా నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీ కూడా అటు ఎక్కినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ 2 హామీలు, అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హామీలు ఉన్నాయి. ప్రధానంగా ఇదైతే ఈ ఇష్యూకి సంబంధించి విద్యార్థి లోకం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీవి యాక్చువల్గా బీఆర్ఎస్ కూడా చాలాసార్లు మాట్లాడింది, పుస్తకాలు కూడా వేసిన వాళ్ళు. 6 గ్యారంటీలు అయితే దాంట్లో 420 పాయలు. అవును, మొన్న మా బషీరాబాద్ మండలంలో కార్యకర్తల మీటింగ్ పెడితే ఒక ఆయన చెప్తున్నాడు, మామూలు రైతు చెప్తున్నాడు, ఇది 6 గ్యారంటీలలో 420 పాయలు ఉన్నాయి. అంటే అంత కిందకి పోయింది జనాల్లోకి అది. ఈ 420 పాయలు, దాన్ని హిందీలో 420 అంటారు, 420 అంటారు. 420 అంటే మోసగాళ్ళని అర్థం. ఆ మోసగాళ్ల గవర్నమెంట్ ఇది అనేది చాలా స్పష్టం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ నియంత, కేసీఆర్ ద్వారా, కేసీఆర్ ఏం చేస్తలేడు అని ఊదరగొట్టి ఈ పక్కనున్న వాళ్ళందరూ కూడా మేము నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి 3,016 రూపాయలు, 3,116 రూపాయలు ఇస్తాం నెలకని చెప్పి దాన్ని ఏం చేసిరు వాళ్ళు, బట్టి విక్రమార్క నిండు అసెంబ్లీలో, నిండు శాసనసభలో మేము ఆ మాట అనలేదు అని అన్నాడు. ఇది జనాలు, నిరుద్యోగులు మర్చిపోరు. చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి రాహుల్ గాంధీ ఛాయ్ తాగి మీకు ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు ప్రామిస్ చేసిండ్రు. నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నావు, ఇస్తున్నావు అని రాహుల్ గాంధీ నరేంద్ర మోడీని అడుగుతున్నాడు. రాజ్యాంగం చేతిలో పట్టుకొని మీరు దేశమంతా కూడా విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని ఈయన రాజ్యాంగ పరిరక్షకుడుగా మాట్లాడుతున్నాడు. మరి ఈడ రేవంత్ రెడ్డి మొత్తం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నాడు. తర్వాత 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, వీటన్నిటికి కూడా మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తున్నారు కదా. నేనేం చెప్తున్నానంటే మీడియా వాళ్ళకి కానీ మీనాక్షి నటరాజన్ కానీ నేనేం అప్పీల్ చేస్తాను. నేను యాక్చువల్లీ ఆమెకు ట్వీట్ కూడా చేస్తా, అమ్మ దయచేసి మీ పాదయాత్ర మీరు చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర మొదలుపెట్టండి, అడగండి రాహుల్ గాంధీ ఏమి ఇచ్చిండు మీకు హామీ, నెరవేరుతుందా లేదా అని గాఢ స్టార్ట్ చేయండి మీరు. అప్పుడు మీకు తెలుస్తుంది మీరు ఏం హామీ ఇచ్చారు, ఏం ఫెయిల్యూర్ అవుతున్నారని. కామారెడ్డి డిక్లరేషన్,
బీసీ రిజర్వేషన్కి సంబంధించిన కామారెడ్డి డిక్లరేషన్ని కాంగ్రెస్ తుంగలో దొక్కింది అనేది ఒకటైతే, నేనేమంటున్నా కామారెడ్డి డిక్లరేషన్ అనేది కాంగ్రెస్ ప్రకటించింది, అమలు చేసింది. ఏంటి తెలుసు అది? కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో ముదాం సాయిలు అనే ఒక ఎంపీపీని, ఎక్స్ ఎంపీపీని, దళితుని కొట్టి, విచక్షణారహితంగా కొట్టి, దళితులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయగలదో అనే ఒక ఇండికేషన్ పంపించింది. దట్ ఈస్ కామారెడ్డి డిక్లరేషన్. సో రేవంత్ రెడ్డి ఈరోజు అన్ని రకాలుగా ఫెయిల్ అయ్యి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మీరు చూడండి, ప్రధానంగా రేవంత్ రెడ్డిని పదే అందరూ కూడా ఎందుకు అంటున్నారంటే, ఊళ్ళల్లో వాట్సాప్ గ్రూప్లలో ఆడవాళ్ళు కూడా మనం ఇక్కడ మాట్లాడలేని బూతులతో రేవంత్ రెడ్డిని ఎందుకు తిడుతున్నారంటే, రేవంత్ రెడ్డి అనే మనిషికి ఒక స్థాయి లేదు సురేష్ గారు. ఆయన చాలా, ఈ పదం నేను చాలా కాన్షియస్గా వాడుతున్నాను, ఆయన చాలా చీప్ క్యారెక్టర్. ఆయన ఏ నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు. చాలామంది రాజకీయ నాయకులు హామీలు ఇస్తారు, కొన్ని నెరవేరుస్తారు, కొన్ని నెరవేరరు. కానీ రేవంత్ రెడ్డికి దేని పట్ల కూడా ఒక బిలీఫ్ లేదు ఆయనకి. ఇప్పుడు ఉదాహరణకి బీసీ రిజర్వేషన్లు తీసుకోండి. ఆయన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మన మీడియాలో కూడా చూసినాం, రాష్ట్రాలు రిజర్వేషన్లు ఇవ్వకూడదు, అట్లా రిజర్వేషన్లు ఇవ్వాలని ఎవడన్నా అంటే వాడిని జైల్లో పెట్టాలి అన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పెద్ద మొనగాన్లాగా బీసీ రిజర్వేషన్ పాస్ చేసినా నా జన్మ ధన్యమైందని అసెంబ్లీలో చెప్తున్నాడు. ఇప్పుడు అది ఆడ అటకాయించిపోయింది. అది బీసీ రిజర్వేషన్లకు అది ఫోన్ ట్యాపింగ్ ఎంత హంగామా చేసిండ్రు. కేసీఆర్ గవర్నమెంట్లో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రతోడు, ఇక ఆంధ్రజ్యోతోడు ఆడు వీడు అందరూ పోయి మా ఫోన్ ట్యాప్ అయినా మా ఫోన్ ట్యాప్ అయినా మొదలుపెట్టిరు. మొన్న ఢిల్లీలో ఏమన్నాడు ముఖ్యమంత్రి? ఫోన్ ట్యాపింగ్ అనేది తప్పు కాదు, నా ఫోను బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిందని నేను అనుకోను, చేసి ఉంటే నన్ను పిలిచేవాళ్ళు కదా, మరి నీ ఆరోపణలేంది? అబద్ధాలే కదా. అంటే నీకు ఫోన్ ట్యాపింగ్ మీద ఒక స్టాండ్ లేదు, బీసీ రిజర్వేషన్ మీద ఒక స్టాండ్ లేదు. తర్వాత ఇంకో చిన్నది, అంటే చాలా చిన్న విషయం అనిపిస్తుంది కానీ చాలా లోతైన విషయం. ఆయన టీడీపీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జైపాల్ రెడ్డి తెలంగాణ కోసం ఏమీ పనిచేయలేదు, తెలంగాణ ఉద్యమంలో లేడు, ఆయన తెలంగాణ చేసింది ఏమీ లేదు అన్న రేవంత్ రెడ్డి ఈరోజు జైపాల్ రెడ్డి లేకపోతే తెలంగాణ లేదంటున్నాడు. అంటే అది ఏ విషయం అని తీసుకోండి, అతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు కూడా, పాలసీ మ్యాటర్స్ వరకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం రేవంత్ రెడ్డికి లేదు, ఒక భవిష్యత్ దృష్టి లేదు, ఏమైనా చేయాలన్న సంకల్పం లేదు. కాబట్టే ఇట్లాంటివన్నీ పొరపాటు స్థాయి దాటి నేరాల దాకా పోతా ఉన్నాయి. అది గమనించే లోపల ఆలస్యమవుతా ఉన్నది. జనాలు అందుకే ఈరోజు అన్ని వర్గాల జనాలు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు సురేష్ గారు. అది ఈరోజు రాష్ట్రంలో అట్లా జరగడానికి సంపూర్ణ బాధ్యత రేవంత్ రెడ్డి గారు వహించాల్సిందే. అది స్థానిక సంస్థల ఎన్నికలో, రేపు రాబోయే ఎన్నికలో ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టే ఈరోజు వీళ్ళు పంచాయతీ ఎలక్షన్స్ను డిలే చేస్తూ ఉన్నారు. బీసీ రిజర్వేషన్ సాకుగా చూపించి పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు పెట్టే పరిస్థితి లేదు అనేది వదులుతూ ఉన్నారు రీకులు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ప్రజలని ఫేస్ చేసే ధైర్యం లేని కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏం చేస్తుంది? ఏమన్నా మాట్లాడితే అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కేసీఆర్ గారి మీద వ్యక్తిగతంగా దూషణలు చేయడము, నిందలు చేయడం ఎంత చీప్ అంటే ఆయన చావును కోరుకునే స్థాయిలో కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి ఎవరైనా సరే ఎవరైతే మాట్లాడుతుంటారో వాళ్ళని ఏదో ఒక దాంట్లో ఇరికించడము, ఆ విచారణ ఈ విచారణని అంటూ పిలవడము. కాళేశ్వరం మీద వాడు ఏడ్చిండు. సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది కాళేశ్వరం ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని కాళేశ్వరం చెప్పింది. ఆంధ్రజ్యోతి వాడే రాయక తప్పడం లేదు. ఈరోజు ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానమని నెల కింద ఆంధ్రజ్యోతి రాసింది. తప్పట్లేదు. వాస్తవాలు ఎవరు ఆపగలుగుతారు? అదే నినాదం ఇస్తారు, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేదని. వాస్తవాలంతా బలంగా ఉంటే ఎట్లా ఆపగలుగుతారు? సో కాబట్టి అట్లా మాట్లాడుతున్న వాళ్ళని, అగ్రనాయకులనేమో అట్లా సతాయిస్తూ ఉన్నారు. తర్వాత సోషల్ మీడియాలో రాసే వాళ్ళని, పార్టీకి పనిచేసే వాళ్ళని వదిలేయండి, మామూలుగా ఎవరైనా ఒక పోస్ట్ పెడితే ఊళ్ళలో ఎంత దారుణంగా ఉందంటే పోలీసుల పరిస్థితి, అరే నువ్వు ఎందుకు పోస్ట్ పెట్టినావు, అది తీసేయని పోలీస్ అంటున్నాడు. అసలు పోలీస్కి సంబంధమే లేదు. అది ఒక మామూలు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ లాంటి వాళ్ళు కూడా ఊళ్ళల్లో ఫోన్లు చేసి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. అదొకటి చేస్తున్నారా? రెండోది, వీళ్ళే సొంతగా యూట్యూబ్ ఛానళ్ళు, తర్వాత పోర్టల్స్ పెట్టి ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు. మీరు చూసిరు సినిమా యాక్టర్ల గురించి, కేటీఆర్ గురించి
వాళ్ళ కుటుంబాల గురించి ఎంత వ్యక్తిగత హననము చాలా చీప్ అండి. ఎంతవరకు కరెక్ట్ కాదు, అది చాలా చీపు అనాగరికమైన సమాజంలో మాత్రమే జరుగుతుంది. నువ్వు ఒక సినిమా కొండా సురేఖ కానీ లేతే గవర్నమెంట్ కానీ గవర్నమెంట్లో చాలామంది కానీ సినీ నటుల పేర్లు తీసుకొస్తే వాళ్ళ కుటుంబాలు ఉండవండి? వాళ్ళని అంత బాధ పెడతారా? ఈ నాయకుల కుటుంబాలు ఉండవా? ఫైనల్గా ఏం తేలింది? ఏమీ తేలలేదు కదా. సో ఈరోజు ఒకటి, వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. రెండు, ఒకవేళ నెరవేర్చాలనుకున్నా డబ్బులు లేవు. డబ్బులు ఎందుకు లేవంటే వీళ్ళకి సంపద సృష్టి చేత కాదు, వచ్చిన పైసలని కూడా కప్పం కట్టడానికి సరిపోతున్నాయి. ఆ ఫ్రస్ట్రేషన్లో ఉండి బూతులు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి అనేది ఆయన ఇంకా బూతాగ్రేసర చక్రవర్తి, ఆయన నోటికి బూతులు తప్ప ఇంకోటేమి రావు. కాదు సార్, ఒక మాట, ఇప్పుడు బడ్జెట్ ఎంత ఉంది ఏందనేది తెలిసి కూడా ముందు తెలుసు, తర్వాత తెలుసు, కానీ హామీలు మాత్రం ఇవ్వడంలో మాత్రం చాలా దారుణమైన విషయం చెప్పుకోవచ్చు. ప్రధానంగా పెన్షన్ విషయం కూడా మొత్తానికి దానికి చెక్ పెట్టేసిన పరిస్థితి, దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు అసలు. ఇప్పుడు ఊళ్ళలో సురేష్ గారు అడుగుతున్నారు, పెన్షన్లు ఏమైనాయి, రేషన్ కార్డులు ఏమైనాయి, ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు కదా. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పోనీకే రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు, రైతు బంధు అంటున్నారు. రైతు బంధు ఎలక్షన్ ముందు మొన్న ఇచ్చిండ్రు. ఏ విమర్శలు కేసీఆర్ మీద చేసిరో అవి వీళ్ళు ఇప్పుడు ఆయన తొండలు గుడ్లు పట్టే భూములకు కూడా పైసలు ఇచ్చిండని తిట్టిరు కదా. మొన్న వీళ్ళేం చేసిరు? ఎకరాలతో సంబంధం లేకుండా అన్నిటికి ఇస్తామన్నారు. కానీ ఈరోజు ఊళ్ళల్లో నువ్వు 2 రైతు బంధువులు ఎగ్గొట్టినావా కానీ అడుగుతున్నారు. మర్చిపోతారా? పైసలు వాళ్ళకి రావాల్సిన డబ్బులు రాకపోతే ఎంత బాధగా ఉంటుంది. సో అదొకటైందా? రుణమాఫీ అనేది ఎంత బోగస్ అనేది ఈరోజు జనాలు మాట్లాడుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లలో గ్రామ సభలు పెడితే పోలీసు పహారా లేకుండా గ్రామ సభలు పెట్టలేని పరిస్థితి ఈరోజు పల్లెటూళ్ళలో ఉన్నది. సురేష్ గారు, ఐ కేమ్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను చెప్తున్నా, పోలీసులు లేకుండా వీళ్ళు ఒక 600 మంది ఓటర్లు ఉన్న ఊరికి పోవడానికి జంకుతా ఉన్నారు మంత్రులు ఈరోజు. అది ఇంకా రేపు కర్రుగాల్చి వాత పెట్టడం ఒకటే మిగిలింది. ఇంకా అన్ని సర్వభ్రష్టతకు ఈ కాంగ్రెస్ పార్టీ గురైపోయినది, అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయింది. జనాలు మొత్తం తిరగబడుతున్నారు, మరలబడుతున్నారు. దానికి అందిపుచ్చుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే తెలంగాణ ప్రయోజనాలని పరిరక్షించేది ఒక బీఆర్ఎస్ పార్టీ. బీజేపీకి ఆ ఇంట్రెస్ట్ లేదు, కాంగ్రెస్కి అసలు లేదు. ఖమ్మం జిల్లాలో కావచ్చు, నాగర్ కర్నూలు జిల్లాలో కావచ్చు, ఇంకో కొన్ని జిల్లాలో ఏదైతే గురుకులాల విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నా ఒక్కరు కూడా పరామర్శించే పరిస్థితి లేదు గురుకులాల్లో. ఇంకా వేరే ఇష్యూలైనా పరామర్శించే పరిస్థితి లేదు. ఎందుకు ఇంత? నేను వాళ్ళు మంత్రులు అన్నప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలి కదా. ఇప్పుడు రైతుల విషయం మనం ఇందాక మాట్లాడుకున్నాం, రుణమాఫీ మాట్లాడుకున్నాం. దాంట్లో ఈ భూములు గుంజుకోవడం కూడా ఒకటి ఉంది. లగచర్ల చూసినాం మనం. మొత్తం రాష్ట్రం అంతా, దేశమంతా లగచర్ల వైపు చూపు తిప్పి చూసింది. లగచర్ల హెచ్సియు భూములు పూర్తిగా కోర్టు ఏమన్నది? మీ 100 ఎకరాలది నాశనం చేసిరు, మీరు పునర్నిర్మించండి, లేతే ఆడనే జైలు కట్టి మిమ్మల్ని పెడతాం దాంట్లో అన్నది కోర్టు. ఎవడైనా సిగ్గునోడైతే రిజైన్ చేసి పడేయాల, సిగ్గునోడైతే. ఇప్పుడు లగచర్లకు సంబంధించిన భూముల విషయంలో కలెక్టర్ని, ప్రతీక్ జైన్ కలెక్టర్ని ప్రజలు అడ్డుకుని వెనక్కి పంపించినారు లగచర్ల. ఈ గురుకుల మా తాండూరు ఎస్టీ బాలుర వసతి గృహంలో చనిపోతే, ఫుడ్ పాయిజనింగ్ గురై 26 మంది పోతే అక్కడికి సబితా ఇంద్రారెడ్డి గారు మేమంతా పోవడానికి ప్రయత్నం చేస్తే అడ్డుకున్నారు. అక్కడికి మంత్రి వస్తే ఘెరావు చేస్తున్నారు. నిన్న బట్టి విక్రమార్క, గడ్డం ప్రసాద్ వీళ్ళు పోతే విద్యార్థులు వాళ్ళని అడ్డుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటున్నారు. ఈరోజు మీరు ఇందాక ఉదాహరణ చెప్పారు, నల్గొండ మంత్రులు, ఖమ్మం మంత్రులు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మాట అన్నాడు ఆ మధ్య, ఒక అధికారిని చెప్పు తీసుకుని కొడతా అని. రైతును అన్నాడు, రైతు బంధు అడితే చెప్పు తీసుకుని కొడతా అని. నేను ఆ మాట అనకూడదు, కానీ ఇంకా జనాలు చెప్పుతో కొట్టడం ఒకటే మిగిలిపోయింది. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. మనం టీవీలలో చూస్తుంటాం, విదేశాల్లో బుష్ మీదకి షూ వదిలేసిండ్రు, నెతన్యాహు మీదకి చెప్పులు వదిలేరు. మన దగ్గర కూడా చూడబోతాం. థ్యాంక్స్ టు కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లాంటి సంస్కృతి ఈరోజు తీసుకొస్తా ఉన్నది రాష్ట్రంలో. అండ్ ప్రజల్ని తప్పుపట్టలేము సురేష్ గారు, ఎందుకంటే వాళ్ళు ఫ్రస్ట్రేషన్ గురైన, వాళ్ళకి ఇంకా డిస్ట్రెస్లో ఉన్నారు, నిస్సహాయులుగా ఉన్నారు. అది ఇంకా కాబట్టి తీవ్రమైన పరిణామాలు రాబోయే రోజుల్లో చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం. ఆ తెలంగాణ స్పిరిట్ అనేది మళ్ళీ పునరుజ్జీవం అవుతుంది సురేష్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చర్చలో పాల్గొని అమూల్యమైన సమయం ఇచ్చి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.